అందరికీ నమస్కారమండి. ఈరోజు తులారాశి వారికి మే నెలాఖరు అంటే 30, 31వ తేదీ మరి ఊహించినటువంటి మహా శుభవార్తలు మీకు అందబోతున్నాయి. మరి మీకోసం ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ సిద్ధం చేసింది. తులారాశి వారికి ఈ 30, 31 ఈ 2 రోజులు కూడా మీ జీవితంలో బంగారు క్షణాలు కాబోతున్నాయి. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, ఎందరో మోసగాళ్ళు, నమ్మక ద్రోహులు ఎదుర్కొని వాళ్ళందరినీ ఎదుర్కొని మీ జీవితంలో విసిగిపోయి ఉన్నారా? మీ జీవితంలో మీరు అస్సలు కొన్ని మహా శుభవార్తలు రావు అని అనుకున్నారా? అని అన్నీ కూడా మీరు విన్నది మొత్తం కూడా 100% నిజం. శుభవార్తలు ఏమిటి? అవి ఏ మార్గం నుంచి మీకైతే వస్తున్నాయి? మరి అవేంటి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయగలిగేటువంటి ఆ శుభవార్తలు ఏమేమి ఉన్నాయి? మీ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రావడం కూడా ఖాయం ఇవి వింటే. మీ శత్రువుల ముఖాలు కూడా మాడిపోయేలాగా, సమాజంలో మీ స్థాయిని పెంచేలాగా ఈ వార్తలైతే ఉండబోతున్నాయి. అసలు ఆ వార్తలేమిటి? అవి మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి? అనే ప్రత్యేకమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా జ్యోతిష్య శాస్త్రానికి ఆధారంగా తీసుకొని, గ్రంథ జ్యోతిష్యానికి ఆధారంగా తీసుకొని ఈ వీడియో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయరని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే చివర్లో జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ 2 రోజులు మీ అదృష్టాన్ని తలుపు తడుతుంది గనక, అలా గనక చేస్తే మీ అదృష్టం మరింత ఉపయోగకరంగా కూడా మారుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక వీడియోలోకి గనక వెళ్తే, ఈ రోజున ముఖ్యంగా మనం గనక చూసినట్లుగైతే తులారాశి వారికి ఎప్పుడూ కూడా సహజంగానే సమన్యాయ పాలన అనేది ఇష్టం. అందరూ బాగుండాలి. ఎవరికీ నష్టం జరగకూడదు. ఒకవేళ నాకు నష్టం జరిగినా నేను అందరితో బాగుండాలి అని అనుకుంటారు. వీరికి అందము ఎక్కువే, అణకువ ఎక్కువే, ఆలోచన ఎక్కువే, తెలివితేటలు ఎక్కువే, ప్రతీదీ కూడా సాధించాలనుకున్నటువంటి శక్తి ఎక్కువే. కానీ ఎంత సాధించాలని ముందుకు వెళ్ళినా, ఎంత మార్పుల్లోకి వీరు అనుకున్నా గానీ, ప్రత్యేకంగా కొన్ని కొన్ని గుణాల గురించి మాట్లాడితే, వీరి మధ్య కాలంలో కొన్ని చేదు అనుభవాల వల్ల పెద్ద పెద్ద మార్పులొచ్చాయి. ఇప్పుడు మీరు ఎవరిని అంత సులభంగా నమ్మడం లేదు. ఎవరైనా నాటకాలాడుతుంటే వారిని ముందే పసిగట్టే వివేకం మీలో పెరిగింది. మీ మనసు లోపల ఒక గట్టి పట్టుదల. నేను ఎలాగైనా సాధించి చూపించాలి అనే కసి ఈ మధ్య కాలంలో మీకు ఎక్కువైంది. మీరు పైన ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నారో లోపల అంతా మీ భవిష్యత్తు గురించి ఎక్కువ ప్రణాళికలు, ఎన్నో ప్రణాళికలు ఆలోచిస్తూ ఉంటారు. మీలోని నూతనమైనటువంటి మార్పులే ఈ పట్టుదలని ఇప్పుడు రాబోయేటువంటి శుభవార్తలు అందుకోవడానికి మీరు అర్హులుగా తేల్చేసింది. మరి ప్రస్తుతం తులారాశి వారికి ఎలా ఉందో గనక మనం గనక గమనిస్తే, గత కొన్ని వారాలుగా మీరు ఏదో ఒక విషయంలో మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నారు. ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బు చేతికి అందక, లేదా ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నంత పురోగతి లేక కాస్త ఇబ్బంది పడుతున్నారు. మీ పక్కనే ఉంటూ మీకు నష్టం చేయాలని చూసేటువంటి వారు నమ్మక ద్రోహుల వల్ల మీరు మనశ్శాంతిగా కాస్త దెబ్బతిన్నటువంటి మాటలు కూడా ఉన్నాయి. మరి తులారాశి జాతకులకు చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో, కష్టాల తర్వాత సుఖాలు రావడం కూడా అంతే నిజం. మరి అలాంటిది ఈరోజు ఈ 30, 31 తేదీల్లో అదృష్టం రావడం అనేది మీరు ఎంతో కాలంగా ఎన్నో రకాలుగా చేసుకున్నటువంటి కొన్ని పుణ్యఫలాలే. ఆ పుణ్యఫలాలన్నీ కూడా ఈ రోజున మీకొక మంచి అవకాశాన్ని, మంచి మార్గాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. మరి అసలు ముఖ్యంగా చూస్తే మహా శుభవార్తలంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ముఖ్యమైనటువంటి విషయం గురించి చూస్తే మే 30, 31 మీకు రాబోయేటివంటి ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తలేంటో ఇప్పుడు మీకు చెప్తాను. తులారాశి వారికి ఈ 2 రోజుల్లో మీ జీవితాన్ని మార్చేసేటటువంటి అతి ముఖ్యంగా కొన్ని శుభవార్తలైతే ఉన్నాయి. మరి ఆ శుభవార్తలు మీరు అసలు ఊహించలేరు. ఎందుకంటే ఇవి మీకు రావు, ఇక జరగవు అనుకున్నటువంటి శుభవార్తలనమాట అవి. మరి ఆ శుభవార్తలు గనక వింటే మీరు ఆనందం, ఆశ్చర్యంలోకి మీరైతే వెళ్తారు. మొదటిది అకస్మాత్తుగా ధనలాభం. మరి మీరు ఎప్పుడో ఎవరికో ఒకళ్ళకి డబ్బులిచ్చే ఉంటారు. మరి అలాంటి డబ్బులిచ్చినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి అందులో అతి ముఖ్యంగా మరి ఈ రోజున గనక చూసినట్లుగైతే మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి ఈ 2 రోజుల్లో అదే విధంగా మీ చేతికి అందుతుంది. లేదా పూర్వీకుల ఆస్తి, మరి పూర్వీకుల దగ్గర నుంచి రావాల్సినటువంటి కొన్ని ఆస్తిపాస్తులు మీ దగ్గరికి రావడం అన్నా జరుగుతాయి.
మరి కోర్టు తీర్పు కూడా మీకు అనుకూలంగా మారి, మీరు ధనలాభం కలిగేటువంటి యోగమైతే కనపడుతుంది. మరి ఆ యోగాన్ని మీరు ఎప్పుడూ కూడా ఊహించని విధంగానే మోస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పటికప్పుడు ఏ విషయాలు మీకు అనుకూల విధంగా ఉంటాయో, ఎప్పుడైనా ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు మీరు దాన్ని ఖచ్చితంగా సాధించేటువంటి శక్తి, ఖచ్చితంగా సాధించేటువంటి స్థాయికి మీరు వెళ్ళేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి మిత్రమా, మొండి బాకీలు వసూలవ్వడం, మరి అలాగే మీరు ఎవరికో ఇచ్చినటువంటి డబ్బు మీకు తిరిగి రావడం, అసలు మీరు ఊహించలేరు అసలు ఆ విషయాన్ని. ఎందుకంటే అంత ఆనందం ఆశ్చర్యంలోకి కలుగుతుంది మీకు. ఇక రెండవది మనం గనక చూస్తే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఒక ఉద్యోగ పరంగా కానీ, లేదా ఒక వ్యాపార పరంగా కానీ, లేదా కెరియర్ పరంగా కానీ. ఇవన్నీ ఎన్నో పనులు ఎన్నో రకాలుగా వీరు చేస్తూనే ఉంటారు. మరి అంతమంది అన్ని రకాలుగా చేసినా కూడా వీరికి ఎప్పటికెప్పుడు ఏదో ఒక రూపంలో చికాకులు, ఏదో ఒక రూపంలో సమస్యలు వీరికి ఎదురవుతూనే ఉంటాయి. మరి ఆ ఎదురయ్యేటప్పుడు పూర్తి స్థాయిలో వీరు మానవత్వాన్ని కూడా కొన్ని కొన్ని మర్చిపోయి కొన్ని కొన్ని చెడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మరి అలాంటి వారికి కూడా ఈరోజు నిరుద్యోగులకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి అవకాశం, మరి మీకు ఒక పెద్ద సంస్థ నుంచి మరి ఒక పెద్ద ఉద్యోగ పత్రం, అపాయింట్‌మెంట్ లెటర్ మీరైతే అందుకునేటువంటి స్థాయికి మీరైతే ఎదుగుతారు. ఇక ఉద్యోగం చేసిన వారికైతే ఎంతో కాలంగా ఉద్యోగాల్లో స్థిరత్వం లేదని బాధపడుతున్న వారికి, ఇక ఉద్యోగంలో మనకి అన్ని నష్టాలే, సమస్యలు కలిగిస్తున్నారు. మనకి దేంట్లో గూడా మనకి అనుకూలత ఇవ్వట్లేదు అని బాధపడిన వారికి, మరి అలాంటి వారికి ఈ రోజున మంచి జీతం పెరగడంతో పాటుగా ఒక మంచి అవకాశాలైతే వీరికైతే అందబోతున్నాయి. మరి ఆ అవకాశాలనేవి వీరు సాధించుకునే దాంట్లో కూడా కొంచెం జాగ్రత్తలనేది వహించాలి. అలా వహిస్తేనే వీరు ఒక్కొక్కసారి పూర్తి స్థాయిలో కొన్ని కొన్ని చికాకుల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలే గూడా ఉంటాయి. ఎందుకంటే మిత్రమా, ఈ రోజున వీరికొచ్చేటువంటి శుభవార్తలు చాలా అద్భుతమైనవి. వీరు ఒకసారి ఒక ఉద్యోగం ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కొన్ని బదిలీలు సడెన్‌గా జరగవు. మరి అలాంటివి కూడా ఈ రోజున వీరు ఊహించకుండానే బదిలీలు జరుగుతాయి. మరి ట్రాన్స్‌ఫర్ అయ్యేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఈరోజు మీ చేతుల్లోనే ఉండడం మీకెంతో మంచి అవకాశంగా నిలబెట్టుకుంటాం అనేది ఇదొక గొప్ప మార్పు. మరి అతి ముఖ్యమైనటువంటిది మూడవది కుటుంబంలో ఒక మంచి మార్పులు రావడం అనేది వీరు చాలా వరకు కూడా ఆలోచించనది. మరి ఆ కుటుంబం కోసం ఎంతో కష్టపడి, ఆ కుటుంబాల కోసం ఎంతో చేసి ఇప్పటివరకు వీళ్ళు ఎంత కష్టం చేసినా, ఎంత బాధపడినా, ఎంత ఎంత మంచి స్థితిలోకి వెళ్ళాలని వీరు అనుకున్నా, ఎంత స్థితిలోకి వెళ్ళినా, ఇదంతా కూడా ముఖ్యంగా ఒక కుటుంబం గురించే వీరు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. మరి ఆ కుటుంబం గురించి ఆలోచించేటప్పుడు వీరికి కొన్ని కొన్ని లోటుపాట్లు, కొన్ని కొన్ని ఇబ్బందులు, కొన్ని కొన్ని సమస్యలు గూడా పడుతూనే ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు మీ ఇంట్లో పిల్లల వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఆ వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఒక మంచి సకాలంలో పూర్తవ్వబోతున్నాయి. మరి అదే విధంగా విదేశీ ప్రయాణాల్లో ఉండేటువంటి వారికి, వారికి కూడా ఒక మంచి నిర్ణయాలైతే దక్కబోతున్నాయి. మరి ఇదొక గొప్ప మార్పనే అనుకోవాలి. నిలిచిపోయినటువంటి శుభకార్యాలు మరి మీ దగ్గరికి రావడం అనేది మామూలు విషయం కాదు. అవి ఒక మార్పులకి ఒక గొప్ప అవకాశాలనైతే మీరైతే గమనించాల్సినటువంటి సిట్యుయేషన్ అయితే ఎంతైనా ఉంది. కాబట్టి మిత్రమా, మరి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోయేదే కాదు. ఎందుకంటే మీ జీవితంలోనే మార్పులు మంచిగా నిలబడేటువంటి మార్గాలు. ఈ 2 రోజుల్లో జరిగేటువంటి సంఘటనల వలన మీ జీవితంలో కలిగేటువంటి లాభాలు, మరి ఆర్థిక ఇబ్బందుల నుండి శాశ్వతమైనటువంటి విముక్తి, సమాజంలో మీపై పడినటువంటి అపనిందలు తొలగిపోయి, మీ గౌరవ ప్రతిష్టలు కూడా 100 రెట్లు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది. మరిక్కడ నష్టాలేమీ లేవు. కానీ చిన్న నష్టం ఏంటంటే, మీ ఆనందాన్ని చూసి ఓర్వలేని కొంతమంది పాత శత్రువులు లోలోపల ఏడవడం మొదలుపెడతారు. ఈ ఈర్ష్య వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు కానీ కొంచెం జాగ్రత్తగుంటే మంచిది. అదృష్టం వచ్చినప్పుడు ఎలాంటి నరదిష్టులు తగలకుండా ఉండాలంటే, మీ జీవితంలోనే స్థిరపడాలన్నా ఈ 2 రోజులు మీరు చాలా వరకు కూడా ముఖ్యంగా ఈ యొక్క మే 30వ తారీఖున గాని, 31వ తారీఖున గాని మీరు ఖచ్చితంగా శివాలయానికి వెళ్లి ఈశ్వరునికి అభిషేకం చేయించుకుంటే మంచిది. లేదా శనిదేవుడికి నల్ల నువ్వులతో నూనె దీపం వెలిగించాలి. ఓం నమో శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని గాని, లేదా ఓం నమో శివాయ అనే మంత్రాన్ని గాని మీరైతే 101 సార్లు పఠించాలి. అలా పఠిస్తే మీకంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి మిత్రమా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.